భారతదేశ రాజ్యాంగంలో కూడా సర్పంచుల స్థానం చాలా గొప్పది. చాలా మంది అనుకుంటారు డిప్యూటీసీలో వాళ్ళు వీళ్ళు వాళ్ళు, కానీ ఒక గ్రామానికి ఎన్నికైనటువంటి సర్పంచు సర్వాధికారి ఆ గ్రామానికి. ఒక ప్రధానమంత్రికి ఉన్న హోదా, ఒక ముఖ్యమంత్రికి ఉన్న హోదా, ఒక ఎమ్మెల్యేకి ఉన్న హోదా గ్రామంలో సర్పంచ్ కూడా ఉంటుంది. ఎటువంటి అనుమానం లేదా? గ్రామ స్వరాజ్యం అన్నది మన మన రాజ్యాంగంలో చాలా కీలకమైన. గ్రామాన్ని ఎవరి ప్రభావం లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా దాన్ని గ్రామస్తులే అభివృద్ధి చేసుకునే విధానమే గ్రామ స్వరాజ్యం. ఎలా అభివృద్ధి చేసుకుంటాం? గ్రామానికి కూడా కొంత ఆదాయం ఉంటుంది. గ్రామంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అలాగే గ్రామమే నిర్ణయించుకునే పనులు కొన్ని ఉంటాయి. ప్రాధాన్యత కూడా వేరే ఉంటుంది. ఒక గ్రామంలో మంచినీళ్ళు ప్రాధాన్యత అయితే ఇంకొక గ్రామంలో రోడ్డు ప్రాధాన్యత, ఇంకొక గ్రామంలో శ్మశానం ప్రాధాన్యత. ఏదైతే మనకు ముఖ్యం అనుకుంటామో ఆ ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా అదే గ్రామంలో గ్రామ సభ పెట్టి 3 నెలలకు ఒకసారి సభలో కూర్చోబెట్టి ఏది చేయమంటారో, ఏ పని చేయమంటారో నిర్ణయించి దాని ద్వారా పనులు చేపట్టి ఆ ఊరి బాగు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం సర్పంచులకు ఉంటుంది. అందువల్లే కేంద్ర ప్రభుత్వం లేదా మన పరిపాలనా పరిధిలో పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేసినాం ప్రత్యేకంగా. మామూలుగా ఉదాహరణకి నేను ఆదోని టౌన్లో 4 రోడ్లు వేయాలనుకున్నాను అనుకో, 4 కాలువలు తవ్వాలనుకున్నాను, మంచినీళ్ళ కుళాయి ఇవ్వాలనుకున్నాను అనుకో, జనరల్ బడ్జెట్లో, అది మున్సిపాలిటీకి సంబంధించిన జనరల్ బడ్జెట్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిధులు తీసుకొని వచ్చి దాన్ని మనం చేయాల్సి వస్తుంది. చాలా పనులకి అక్కడ అలా చేయాల్సి వస్తుంది. అదే ఒక గ్రామంలో ఒక రోడ్డు వేయాల్సి వచ్చినా, ఒక నీటి కుళాయి ఇవ్వాల్సి వచ్చినా, లేకపోతే కుంట ఇవ్వాల్సి వచ్చినా, ఇంకోటి చేయాల్సి వచ్చినా రాష్ట్రాలతో సంబంధం లేకుండా సర్పంచ్ అకౌంట్లో నేరుగా పడిన నిధులు తీసుకొని పనిచేసే అవకాశం వస్తుంది. అంటే బడ్జెట్ అంటాం కదా, డబ్బులు కేటాయించడం గ్రామాలకు ప్రత్యేకంగా ఉంటుంది. మిగతా పట్టణాలకి లేదా మిగతా నియోజకవర్గానికి ఆ రకంగా ఉండదు. సుమారుగా అక్కడ ఉన్న జనాభాని దృష్టిలో పెట్టుకొని, ఆ గ్రామంలో ఎంత జనాభా ఉంది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంత డబ్బులు వేయాలా అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కూడా సంబంధం లేకుండా నేరుగా సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేస్తాయి. ఎందుకు వేస్తుంది అలాగా? రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తేనో, ఇంకొక ఏజెన్సీకి డబ్బులు ఇస్తేనో, ఇంకొక శాఖ ద్వారా డబ్బులు పంపిస్తే అవి గ్రామాలలో వాళ్ళ అవసరాలకి ఉపయోగపడతాయా లేదు అన్నది ఆలోచన చేసి, లేదు గ్రామంలో వాళ్లే నిర్ణయం చేసుకొని వాళ్ళ అవసరాలకు వాళ్లే ఖర్చు పెట్టుకోవాలి, సర్పంచ్ను ముందు పెట్టుకొని, సెక్రటరీని ముందు పెట్టుకొని వాళ్లే తీర్మానం చేసుకునే విధంగా బడ్జెట్ని కేటాయించిన. దీని మీద ఎవరి ప్రభావం ఉండదు, ఎవరి పెత్తనమూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా మన దురదృష్టం ఏంటంటే ఇలాగ పడుతున్న డబ్బుల్ని పక్కదావ పట్టించే అవకాశం కూడా లేదు. ఆ డబ్బులు తెచ్చుకోవడానికి లేదు, అది గ్రామంలోనే ఖర్చు పెట్టి తీరాల. మన దురదృష్టం చూడండి, సర్పంచ్ మీ అందరి అకౌంట్లో డబ్బులు పడినాయి. ఒక గ్రామానికి 1 కోటి రూపాయలు, 1.5 కోటి, 2 కోట్ల రూపాయలు పడిన గ్రామాలు కూడా, పెద్ద గ్రామాలు. మీరంతా అనుకున్నారు, మీరంతా పాపం మేమంతా సర్పంచ్ లేనాం, మేము ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినాం. మీ ఓట్లు వేసేటప్పుడు మీరు వాగ్దానాలు ఇచ్చి ఉంటాం. అలాగా నేను కూడా వాగ్దానాలు ఇచ్చినాను కదా. అలాగే మీరు కూడా
ప్రమాణం చేసి ఉంటారు, అదే నీకు నీళ్ళు ఇచ్చేస్తాను, నా సర్పంచ్ నువ్వు ఓటే నాకు, లేదా నేను నీకు రోడ్ ఇస్తా నాకు ఓటే నువ్వు అని చెప్పుకుంటామా. నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినారా లేదా మీరంతా? ఏమైనా కొంతమంది చెప్పినారా లేదా? చెప్తే ఏమైంది? వచ్చినారు, వచ్చి కూర్చున్నారు, డబ్బులు పడతాయని తెలుసు మీకు, డబ్బులు వచ్చి నేరుగా పడినాయి అకౌంట్లో. మీరు ఆనందంగా చూసుకొని అబ్బా అకౌంట్ డబ్బులు పడ్డాయా, సెక్రటరీ పడ్డాయి మేడం అన్నాడు. సార్ పడ్డాయి సార్ డబ్బులు పడ్డాయి, మీరు ఏమని పనులే పనులు అన్నాడు. నువ్వు దాని దృష్టిలో పెట్టుకొని కొంతమంది సర్పంచులు పనులు కూడా చేయించేశారు. నువ్వు వచ్చేస్తే వచ్చినారు డబ్బులు పడతాయంట అని రోడ్లు వేసినారు, కాలువలు వేసినారు, మట్టి తవ్వినారు, గ్రావెలు వేసినారు, రాసుకున్నారు లేదా అని డబ్బా 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 చేసి రెడీ, ఎప్పుడు డబ్బులు పడతాయి ఎప్పుడు డబ్బులు పడతాయో వచ్చేసినాయి అనుకున్నారు. వచ్చి పడినాయి. పడిన తర్వాత పడుకొని నిద్ర లేసేటప్పుడు డబ్బులు మాయమైపోయి. అంతేనా? నీకే అర్థం కాదు. డబ్బులు అడిగినాడు సెక్రటరీ, డబ్బులు ఏమండి ఈరోజు నుంచి అన్నాడు. ఎక్కడ పోయినా డబ్బులు అంటే ప్రభుత్వం తీసేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవసరాలకు వాడేసుకున్నాడు. రాష్ట్రంలో డబ్బులు లేవు కాబట్టి దీన్ని వాడ. అలా చేయవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చట్టం ఏం చెబుతుంది? గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా వేసిన డబ్బుల్ని గ్రామంలోనే ఖర్చు పెట్టాలి తప్ప ఇంకా ఏ అవసరానికి కూడా ఖర్చు పెట్టకూడదు అని చట్టం చెబుతుంది, రాజ్యాంగం చెబుతుంది. మళ్ళీ ఈ డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినారు, దానికి సమాధానం చెప్పాలి కదా. అడిగినారు, మీ సర్పంచుల సంఘం అంతా ఉంది, ఒకటి పెద్ద సంఘం గొడవ